ఒకవేళ లవ్‌లో ఫెయిల్ అయితే, ఆ లవ్‌లో నుంచి ఆ పెయిన్ నుంచి బయటికి రావాలంటే మీరిచ్చే సజెషన్ ఏంటి? అంటే ఆహ్, జీవితం అనేది ఒక దగ్గర ఆగిపోకూడదని నా యొక్క ఒపీనియన్. అంటే ప్రతి వెరీ ఒక్క గుడ్. వెరీ గుడ్ బ్రదర్. హ్మ్. ప్రతి ఒక్కటి నేర్చుకొని మనం చేస్తే, సో, దుమ్ము పట్టిన అద్దాన్ని తుడిస్తే ఒక కొత్త మన మొహం మనకి ఒక తాజ్‌మహల్‌లాగా కనిపిస్తది. సో, అక్కడ దాంకా ఆ తాజ్‌మహల్ చూడాలి, వెళ్ళాలి అంటే మనం అలాంటి వాటిని ఎన్నో దాటుకుంటూ రావాలి. సో, అంటే ఇప్పటిదాకా 'తాజ్‌మహల్' అంటే ఒక లవ్వే అనుకున్నాం గానీ, 'తాజ్‌మహల్' ఒక అందం గురించి గూడా మీరు జెప్పారు బ్రదర్. చాలా బాగా జెప్పారు. ఆహ్, వెరీ గ్రేట్. అంటే మీరన్నట్టు చూడండి, ఇప్పుడు లవ్ అంటే చెప్తున్నాను 'తాజ్‌మహల్' అనేది ప్రపంచ దేశాలలో ఒక వింత, ఏడో వింతగా అని చెప్తాం, మనం చదివాం. అంటే ఎప్పుడైనా కష్టపడే వాళ్ళు కనిపించరు మనకి. దానికి ఇగ రాళ్ళెత్తిన కూలీలెవరని చెప్పేసి ఎంతో పాటలు అద్భుతంగా రాస్తారు. 'తాజ్‌మహల్' దానికి కొన్ని వందల, వేల మంది శ్రామికులు పనిచేస్తారు. ఎంతోమంది దానికి అంటే ఇప్పుడు అంత చరిత్ర నిలిచిపోయిందంటే, సో, మనం గూడా ఒక లైఫ్‌లో ఎదగాలంటే కంపల్సరీ మన వెనక ఫ్యామిలీ, అమ్మా, నాన్న, తమ్ముడు గావచ్చు, ఇట్లా అక్కలు గావచ్చు, ఒక ఫ్రెండ్స్ గావచ్చు, ఎవరైనా గావచ్చు, వెల్ విషర్స్ మన మంచి కోరుకున్న అలాంటి వాళ్ళ సపోర్ట్ అందరూ ఉంటే మనం అంటే ఎదగడానికి అటు మీరు సమాజానికి. ఎప్పుడైనా పాటలు పాడారా? అంటే ఒక కథ రాయడం గాని, పాటలు పాడడం గాని ఎప్పుడైనా జేశారా? అంటే స్టోరీస్ బాగా చదువుతా బ్రదర్. బుక్స్ బాగా చదువుతా. అంటే చాలా. రాయలేదెప్పుడు. అంటే అంటే ఒక మూవీ తీయాలని ఎప్పుడైనా అనిపించిందా? లేదా ఓన్లీ యాక్టింగ్ పర్పస్ మీదేనా? స్టోరీస్ ఉన్నాయి. రాసిపెట్టాను. స్టోరీస్ ఉన్నాయి. అంటే ఏ జోనర్‌లో రాసిపెట్టారు? నాకు భారతదేశంలో చాలా అవినీతి ఉన్నది. ఆ కాన్సెప్ట్ మీద రాసాను బాగా. అంటే ఒక పొలిటీషియను ఆహ్, చాలా జీవితాల్ని ఒక ఒక ముఖ్యమంత్రి సరిగ్గా నిర్ణయాలు తీసుకొని పని చేయకపోతే, ఒక రాష్ట్రంతో అంటే చిన్న చిన్న అంటే ఒక రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, గ్రామీణ స్థాయి ప్రజలకు మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. సో, దేశాన్ని పరిపాలించే ఒక ప్రధానితో పాటు ప్రతి ఒక్కడు, రాజ్యం అనేది ఒక సబ్జెక్ట్ అంటే, ఆ రాజ్యంలో రాజు పరిపాలన బాగుంటేనే ఆ యొక్క ప్రజలు శ్రేయస్సుతోటి అభివృద్ధి చెందుతూ ముందుకు సుఖశాంతాలతో ఉంటారు. సో, అట్లాంటి ఒక మంచి కాన్సెప్ట్‌లు చాలా నేను ఈ ఎంఏ ఎకనామిక్స్, సో, హిస్టరీ ఇవన్నీ కొన్ని చాలా డెప్త్‌గా రిసర్చ్ చేసి చదివాను ఇక్కడ యూనివర్సిటీలోనే. సో, అవన్నీ నాకు ఒక పాఠాలుగా ఉపయోగపడ్డాయి ఇక్కడ ఇండస్ట్రీలో. చాలా మా లెక్చరర్స్ మధు సార్, శాతవాహన్ సార్ అయితే ఆళ్ళకి నేనెప్పుడు ఎదుగుతున్నా అంటే కారణం వాళ్ళిద్దరు నన్ను బాగా ప్రోత్సహించారు. మధు సార్ ఎకనామిక్స్, హిస్టరీ సార్, ఆహ్, మధు సార్ ఏమో హిస్టరీ. సో, ఎకనామిక్స్ అర్థశాస్త్రం ఏమో మన శాతవాహన్ సార్. వీళ్ళిద్దరూ నాకు కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, ఇంకోటి మా లేఖానందన్ సార్ గూడా. అంటే మనం చూసినట్టయితే తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టరు డైరెక్షన్ మీకు నచ్చుతది? ఏ యాక్టర్ అంటే ఏ హీరో యాక్టింగ్ మీకు నచ్చుతది? డైరెక్టర్‌లో మేమంటే ఇన్‌స్పిరేషను ఒక అప్పట్లో ఆహ్, చాలా నాకైతే దాసరి నారాయణరావు చాలా ఇష్టం. ఆయన డైరెక్షన్, ఆయన సినిమాలు, సమాజం గురించి. కొంచెం సమాజానికి బాగా ప్రేరేపించే సినిమా అనేది ఎందుకు సమాజం అంటున్నంటే, ఒక మంచి సబ్జెక్ట్ తీసిన, ఒక అంటే సమాజానికి ఏం ఉపయోగపడుతుంది? ఒక 'ఠాగూర్‌లో' వచ్చింది. అది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి అంటే అవినీతి లేకుండా కష్టపడితే ఎక్కడి నుంచైనా ప్రభుత్వంతో పాటు ఉపయోగించుకునే వసతులు ఏ స్థాయికైనా చేరుకోవచ్చు అని ఒక మంచి కాన్సెప్ట్. అంటే అంటే దేశంలో పేదరికాన్ని పోగొట్టేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అట్లా యువత ముందుకొచ్చి అట్లా ప్రతి రంగంలో ఒక సినిమా రంగం అని గాకుండా ఎన్నో రంగాలు, విద్య, వైద్య రంగం, ఇట్లా క్రియేటెడ్ ఉపగ్రహాలు, ఇట్లా చాలా రంగాల్లో చాలా విధంగా మనము ప్రయత్నిస్తే, క్రియేట్ చేయగలిగితే ఎంతో సాధించొచ్చు. ఓకే బ్రదర్. ఇప్పుడు 'మోక్షాలు' అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు హ్మ్. చాలా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు 'పారడైజ్‌లో' మీకు అవకాశం ఎట్లా వచ్చింది? అంటే ఒక 'పారడైజ్' అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అది నేషనల్ ఫిల్మ్ అది. అవును. ఆ ఫిల్మ్‌లో మీకు అవకాశం ఎలా వచ్చింది? అంటే నిజంగానే ఈ 'మోక్ష' వేరే కొన్ని సినిమాలు ఇయన్నీ యాంకరింగ్ గూడా అన్నీ చూసి చేస్తుంటే, మాకు ఇవి జూసి మా బ్రదరు తెలిసిన ఇట్లా ఫ్రెండ్లీగా పరిచయమయ్యాడు. చూసిన తర్వాతే అన్న ఏం చేశాడంటే ఇట్లా యాక్టింగ్ సినిమాల్లో ఆర్టిస్ట్‌గా ట్రై చేస్తుండు. కొన్ని సినిమాలు చేశాడు అని చెప్పేసి నేను చెప్పిన. అయితే మీరొకసారి నాకు పంపించండి బ్రదర్ మీ ప్రొఫైల్ మొత్తము మీరేమేమి చేశారు అవన్నీ అంటే పంపించిన. అది చూడగానే బ్రదర్ చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అరే! బ్రదర్ ఇంత టాలెంట్ ఉండే ఇంత అంటే ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నా బ్రో అంటే అది చూసాడు. చూసి మాకు ఇట్లా మనది తెలిసిన సార్ వాళ్ళున్నారు. ఇట్లా 'పారడైజ్' సినిమాలో మూవీలో నాని సార్‌ది గదా! పెద్ద ప్రాజెక్టు దీంట్లో మీరు పని చేయండి. ఒక 2, 3 మంత్స్ ఉంది వర్క్ అని జెప్పి నాకు సమ్మర్‌లో చెప్పాడన్నమాట. సో, ఏప్రిల్ మూమెంట్ మార్చ్, ఏప్రిల్‌లో. సో, అప్పటినుంచి ఇంకా నాకు వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడల్లా సెట్‌కెళ్ళడం. 'పారడైజ్' షూటింగ్ ఉన్నప్పుడల్లా ఇగ నాకు 4:00కే అంటే సెట్‌లో హీరో 'నాని'
ఎలా ఉంటాడు? ఆయన యాక్టింగ్ ఎలా ఉంటది? నిజంగా అంటే నాకు అనిపించింది బ్రదర్ ఒక నాని అంటే ఒక మంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత గొప్పగా ఇప్పుడున్నటువంటి హీరోల్లో ఎవరు ఉండరు. చాలా ప్రతిది కూడా చాలా డౌన్ టు ఎర్త్. ప్రతిది కూడా నేర్చుకొని ప్రతి చుట్టుపక్కల ఉన్న డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి తెలుగు సినిమాల ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకొని వరుస హిట్లున్నాయి. ఇప్పుడున్నటువంటి అగ్ర హీరోలకు కూడా హిట్స్ లేవు. అట్లాంటి ఇప్పుడు 'ప్రభాస్', 'మహేష్ బాబు' వీళ్ళంతా 'రామ్ చరణ్', 'ఎన్టీఆర్' వీళ్ళకి కూడా ఒక హిట్స్ ఒక ఒక హిట్ వస్తే ఒక హిట్ తర్వాత సినిమా అనేది ఇట్లా ఫ్లాప్ అయితకుండా వస్తుంది. కానీ 'నాని' సార్‌కి వరుస హిట్లే. వరుస చాలా హిట్స్ తోటి వస్తున్నాడు. సో, ఆయన ఎంచుకున్న కథలు గాని, ఎందుకంటే ఆయన డెడికేషన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి, డైరెక్టర్‌గా కొన్ని అన్నిటికి పనిచేసి, హీరోగా వచ్చి తెలుగు సినిమాలో తనకంటూ ఒక మంచి ఇమేజ్‌ని తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. నాకు ఈ అవకాశం మా బ్రదర్ ద్వారా వచ్చింది. ఆయన సినిమాలకన్నీ అన్నీ వర్క్ చేస్తుంటాడు. పెద్ద పెద్ద అంటే 'పారడైజ్' మూవీ ఎలా ఉండబోతుంది? మరి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఆడియన్స్? సెట్‌లో అయితే చాలా కష్టపడాడు బ్రో. 'నాని' సార్ అయితే చాలా గొప్పగా సినిమా గురించి ఆ యొక్క జడలు, ఆ గెటప్పు, ఆ లుక్కు అసలు మొత్తం ఆ బ్లడ్ అంటే పూసుకొని లైవ్‌లో చూస్తారు ఆహ్, కదా! మీ ఆ! మీ రియాక్షన్ ఏంటి? 'నాని' కొంచెం అంటే నేచురల్ అనిపించింది. సరదాగున్నాడు. అన్నయ్య ఇట్లా హాయ్ సార్ అంటే హాయ్ అని మంచిగా మాట్లాడి ఆ పర్ఫార్మెన్స్ ఆయన ఫోకస్ మొత్తము సీన్ మీదనే. ఇంకా 1 ఆర్ 2 టేక్స్ నేను అయ్యాను. చూసి షాక్ అయ్యాను. అంటే ఏ హీరో కూడా అట్లా చేయడు. చాలా సినిమాల్లో నేను షూటింగ్‌కెళ్ళాను. చాలా పెద్ద పెద్ద హీరోలందరిని కలిసాను ఇండస్ట్రీలో చూసాను దగ్గరికెళ్ళి. కానీ చాలా తక్కువ మంది 'రవితేజ' సారు, 'నాని' సార్ నాకు చాలా ఇష్టం అనిపించింది. ఈ ఇయర్‌లో నేను చూసిన ఇద్దరు స్టార్ హీరోలు. 'రవితేజ' సార్ అయితే అసలు ఇంక 'క్యారవాన్‌కెళ్ళకుండా' యాక్ట్ చేశాడు. ఎక్కడ ఎళ్ళకుండా 'ఇరుముడి' సినిమాలో నేను అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక 1 వీక్ ఓకే. మీరు 'ఇరుముడిలో' కూడా చేసారా? 'ఇరుముడిలో' ఒక 1 వీక్ వెళ్ళాను. సెట్‌కెళ్ళి సార్ పక్కన అది కూడా ఒక అదృష్టం నాకు. సార్ పక్కన 'రవితేజ' సార్ పక్కన నిలబడే అవకాశం దొరికింది. ఈ ఇయర్‌లో ఈ 2 అవకాశాలు 'పారడైజ్‌లో', 'ఇరుముడిలో' అంటే ఒక ఆహ్, పెద్ద ఆహ్, ఇది స్టార్ పెద్ద స్టార్ పక్కన. పెద్ద స్టార్స్‌ని మీరు చూసారు కదా! అవును. మీ రియాక్షన్ ఏంటి? నేనైతే 'రవితేజ' సార్ పక్కన నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడు అనుకోలేదు. అంటే చూడాలి, ఎళ్ళాలి అనుకున్నా గానీ, అది మా బ్రదర్ ద్వారా నేను అక్కడ సెట్‌లో కూడా బాగా నేను కూడా వర్క్ చేసేటోడిని. ఈ అబ్బాయి చాలా అల్లా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ చూసి చాలా కష్టపడుతున్నాడు. ఒకసారి మనం ఆ మెయిన్ సీన్‌లో ఒకసారి పెడదాం అని చెప్పేసి మెయిన్ ఆర్టిస్ట్‌ల దగ్గర నన్ను తీసుకెళ్ళి ఉండండి అని చెప్పి పెట్టాడు. 'రవితేజ' సార్ అప్పుడు యాక్టింగ్, 'సాయి కుమార్' సార్‌ది 'రవితేజ' సార్‌ది డైలాగ్స్ అసలు ఒక్క సింగిల్ టేక్‌లో ఏసేసాడు. నేను షాక్ అయ్యాను. అంటే అప్పుడు అనిపించింది మాస్ మహారాజా ఎంత గొప్పగా ఎదిగాడంటే అందుకే అంటే ఒక డైరెక్షను అంటే ఒక బరువు బాధ్యతలు ప్లానింగ్ విధానం అతనిలో టైం వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా చుట్టుపక్కల ఉన్న జూనియర్ ఆర్టిస్టులు ప్రతిది కూడా లైటింగ్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్‌లు ప్రతిది కూడా అంత అర్థం చేసుకొని సింగిల్ టేక్‌లో అసలు ఎక్కడ గ్యాప్ దొరికితే కూడా ఫ్యాన్ కూడా లేకుండా ఉండడం అంటే అది కొంతమంది యాక్టర్‌లయితే మామూలు ఆర్టిస్టులు కూడా క్యారవాన్‌లోకెళ్ళిపోతారు. హీరోలు కూడా ఒక 2 టేక్‌లు ఏమైనా ఇబ్బందొచ్చిందంటే క్యారవాన్‌లోకెళ్ళిపోయి ఏసి ఆ సీన్ ఉన్నప్పుడే వస్తారు. కానీ 'రవితేజ' సార్ మాత్రం అలా లేదు. నాకు కసి పెరిగింది. ఒక 80 సినిమాల్లో చేసినటువంటి హీరోగా గొప్ప యాక్టర్ మాస్ మహారాజా అట్లా చేస్తుంటే మనం ఇంకెంత చేయాలి? నేర్చుకుంటున్నాం ఇప్పుడే వస్తున్నాం. ఇప్పుడే చిన్న చిన్నవి చేస్తున్నాం అని నాకు ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అసలు యాక్టింగ్ ఇదైతే 'ఇరుముడి' ఆల్రెడీ మనం పాట చూసినాం ఎంత హిట్ అయిందో. చాలా హిట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్. ఈ 'నాని' సార్ అంటే కూడా 'రవితేజ' గారంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆగస్ట్ 15కి 'ఖడ్గం' మూవీ రాబోతుంది. ఆ! అండ్ ఇప్పుడున్న ఎనర్జీ కూడా అంటే అప్పుడున్న ఎనర్జీ, ఇప్పుడున్న ఎనర్జీ ఒకటేనా? సేమ్ బ్రదర్. హ్మ్. అసలు 1 ఇంచ్ కూడా తగ్గలేదు. స్టార్టింగ్ ఎక్కువనే చేస్తున్నాడు. హ్మ్. అప్పట్లో అంటే ఏమైనా లంచ్ టైమ్‌లో ఏమైనా అడిగారా? సార్ ఏం తింటున్నారని అడిగారా? అంటే సార్ వాళ్ళు దగ్గరే, మా అన్నయ్య వాళ్ళ దగ్గరే చూసాను. దగ్గరుండి వాళ్ళు అంటే మనం తింటున్న ఆహ్, ఫుడ్డే ఆహ్, తింటున్నారు. కానీ ఫుడ్డు ఆయన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఎనర్జీ మాత్రం అసలు కొంచెం కాపోతే వాళ్ళు జిమ్, ఎక్సర్సైజ్ సెపరేట్‌గా కొంచెం తీసుకునే ప్రతిదీ చేంజింగే ఉంటది. దాంతోటి మంచి వాళ్ళు ప్రతిదీ కష్టపడడం, యాక్టివ్‌నెస్ ఉండడం మాత్రం నిజంగా అది 'రవితేజ' సార్‌ల తర్వాతనే ఎవరైనా అనిపిస్తది. అది అంటే నేను చెప్పేదేంటంటే, మన ఇప్పుడు కావాల్సిన కొంతమంది యాక్టర్‌లు కావాలనుకునే యాక్టర్ గాని, డైరెక్టర్ గాని ఇంకేదైనా సరే కష్టపడుతూ వెళ్తే ఏదైనా మనము సాధించవచ్చు. సో, అని జెప్పి మనము తెలుసుకోవచ్చు. అంటే అంత పెద్ద యాక్టర్స్‌ని జూసి. ఇందులో 'ప్యారడైజ్‌లో' గూడా 'నాని' సార్ గూడా సేమ్. ఒక సీనొచ్చిందంటే ఆ సీన్‌లో తగ్గట్టు యాక్ట్ జేయడం 'మోహన్ బాబు' సారు, అసలు 'నాని' సారు ఇద్దరు యాక్టింగ్ జేశారు. అసలు మామూలుగా లేదు బ్రదర్. అసలు సింగిల్ 1 ఆర్ 2 టేక్స్‌లో చేశారు 'నాని' సార్ గూడా. అంటే డైరెక్షన్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అయన్నీ పని చేస్తే మనకు తెలుస్తది కాబట్టి సీను, డైలాగు ప్రతిది గూడా లైటింగు, సెటప్ ప్రతిది గూడా. ప్రతిది తెలుస్తుంటది అవంతా.
అవి అంటే ఇప్పుడు 'మోక్ష' మూవీ కూడా ఈ రేంజ్‌లోనే ఉండబోతుందా? తప్పకుండా 'మోక్ష' మా డైరెక్టర్ అశోక్ చక్రం బ్రదర్ గూడా పెద్ద సినిమా వి విజువల్స్ మంచి బాగా తీశాడు. భారీగా కెమెరాలు కూడా మంచి లొకేషన్స్ హైదరాబాద్‌లోనే మొత్తము. సో, వాళ్ళ దగ్గర కొంచెం హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో తీసాము. పెద్ద సినిమాకి ఎలా ఉంటుందో ఆ యొక్క రేంజ్‌లోనే పనిచేసాం మేమందరం. అందులో చేసిన వాళ్ళంతా ఇప్పుడు అశోక్ చక్రం అన్న సుమ వాళ్ళ ఆహ్, బ్యానర్. వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చారు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. అంటే అలాగే. అన్న ఇంతకుముందు ఏం చేశాడు? ఇంతకుముందు కొన్ని పెద్ద సినిమాలకు వర్క్ చేశాడు. 'రాజు కనకాల' బ్యానర్‌లో. ఆ సీరియల్స్‌కి వర్క్ చేశాడు. ఇట్లా కొన్ని సినిమాలు చేసుకుంటూ ఆయన డైరెక్షన్‌గా ఇంకా ఒక పెద్ద సినిమా చేద్దామని ఒకటిది ఫస్ట్ అయితే స్టార్టింగ్ అని కాబట్టి చిన్నగా ఒకటి చిన్న బడ్జెట్‌లో ఒకటి చేద్దాము అని చెప్పేసి అంటే చిన్న బడ్జెట్ చిన్న బడ్జెట్ ఏం కాదు. ఒక మంచి బడ్జెట్ ఆయనే డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తనను తాను నిరూపించుకొని ఒకటి చేయాలని ఒక ప్రయత్నంలో బాగా చేశాడు. కానీ సినిమా డైరెక్షన్ చాలా బాగుంది. చాలా బాగా చేశాడు మూవీ బ్రదర్. ఏ తేదీలో రిలీజ్ అవ్వబోతుంది? ఎలా ఉండబోతుంది? ఆ! అంటే ఒక ఈ డిస్ట్రిబ్యూషన్ గాని, పబ్లిసిటీ గాని ఎలా చేస్తున్నారు? చాలా బాగుంది బ్రదర్. ఇది అల్లు అరవింద్‌కి సార్‌కి చెప్పాడంట. ఆహాలో. ఆహాలో ఇది బాగా మంచి అప్లాస్ వచ్చిందన్నాడు. సో, ఇంకా ఈ 1 ఆర్ 2 డేస్‌లో ఫైనల్ అయిపోతది. సో, తప్పకుండా ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ పెడుతున్నాం. మీరు గూడా రండి. తప్పకుండా బ్రదర్. హ్మ్. తప్పకుండా. సో, ఇదైతే 'నాని' సినిమా 'పారడైజ్' కూడా చాలా సార్ తోటి పనిచేయడం నాకు ఒక పని చేసినన్ని రోజులు 'నాని' సార్ దగ్గరనే 'మోహన్ బాబు', 'సంపూర్ణేష్ బాబు' కూడా చాలా మంచి క్యారెక్టర్. నా అంటే 'సంపూర్ణేష్ బాబు' అనగానే మనకు గుర్తొచ్చేది కామెడీ. అవును. అంటే ఈ మూవీలో కామెడీ చేస్తాడా? లేకపోతే కామెడీ గాదు. కామెడీ గాదు బ్రదర్. కామెడీ గాదు. మంచి పాత్ర. వైలెన్స్‌గా ఉండేటువంటి మంచి పాత్ర. ఆ జుట్టు, ముక్కు పుడక, ఆ గెటప్, బ్లడ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కటి ఏంటంటే బ్లడ్. హ్మ్. బ్లడ్ బ్లడ్ అనేది అసలు మనం టీజర్‌లో చూసాం కదా! టీజర్ మిలియన్స్‌లో పోయింది కదా! టీజర్ చాలా బాగుంది. ఎలా ఉంది అసలు అంటే ఒక మాట మాత్రం "ఈ దేశం ఎవరిది" అన్న డైలాగ్ మాత్రం బ్రదర్ అసలు హాట్స్ ఆఫ్ శ్రీకాంత్ డైరెక్టర్ వదిల గారికి అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ ట్రైలర్ చూస్తే. అంటే ఈ మూవీ ఒకవేళ 'నాని' గారు కాకుండా ఎవరైనా చేస్తే సెట్ అయ్యేటిదా? లేకపోతే 'నాని' గారికే సెట్ ఇది అయ్యేటిదా? తప్పకుండా ఎవ్వరు లేదు ఇంకా బ్రో. ఎవ్వరు లేదు బ్రదర్. నాని సారే ఇది యాప్ట్. ఆ జడలు, గిడలు ఏం అసలు యాప్ట్ అసలు సూపర్ హిట్ మూవీ బ్లాక్ బస్టర్. తప్పకుండా ఇది ఒక మంచి కలెక్షన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డు, ఒక జాతీయ స్థాయి అవార్డ్స్ కూడా నాని సార్‌కొస్తాయి. ఈ అవార్డ్ ఇంటర్నేషనల్‌లో కూడా మంచి పేరుంటది 'పారడైజ్' సినిమాకి. తప్పకుండా. ఓకే బ్రదర్. మీరైతే ఇండస్ట్రీకొచ్చి బాగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వస్తున్నారో వారు సక్సెస్ అవ్వాలి అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాలంటే మీరిచ్చే సజెషన్ ఏంటి? మంచి ప్రశ్న బ్రదర్. అఖిల్ మంచి క్వెషన్ అడిగారు నిజంగా. అంటే ప్రతి ఒక్కరికి సినిమాలో నటించాలి. ఎక్కడైనా సరే, ఏదైనా చిన్నదైనా సరే అని అనిపిస్తది. అలా అన్నంత ఈజీగా ఉండదిక్కడ. మనకంటూ మనం ఏం జేయాలి? ఒక డైరెక్టర్‌గా, ఒక యాక్టర్‌గా, ఒక డీఓపీగా, ఒక టెక్నీషియన్‌గా ప్రతిది గూడా ముందే మనం కొంచెం దాని మీద స్టడీ జేసి, వర్క్ నేర్చుకొని మనము అవకాశాల కోసము విశ్రమించకుండా గమ్యం చేరే వరకు ప్రయత్నిస్తే మనల్ని చాలా అవమానపరిచే వాళ్ళుంటారు. చాలామంది స్ట్రగ్లింగ్ చేసేవాళ్ళుంటారు. "నువ్వు నీ వల్ల కాదురా, చేయలేవురా, ఎందుకురా మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేదురా, నీ వల్ల కాదు, ఇలాంటి చిన్న చిన్నవి చేసుకో" రకరకాలుగా ఇట్లా నెగెటివ్‌గా ఇట్లా ప్రాబ్లమ్ చేసేవాళ్ళే ప్రతి ఒక్కళ్ళు నువ్వు సాధించగలవనేది ఎవరు మనకు చాలా అరుదుగా ఉంటారు. సో, నేను చెప్పేదేంటంటే కొత్త వాళ్ళకి మీరొక ప్లానింగ్ బెట్టుకోండి. మీరనుకున్న కొంత ఒక 10 ఇయర్సా కొన్ని బెట్టుకోండి. మీరు చిన్నగా స్టార్ట్ జేయండి. చిన్నగా. ఒక షార్ట్ ఫిల్మ్స్ అయినా కొన్ని చేసుకుంటూ పోతే మీకు ఒక ఎడిటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా డైలాగ్స్ అయినా యాక్టర్ అంటే చాలామంది ఊ ఊర్లో గాని, విలేజెస్‌లో గాని చాలామంది ఈ ఇండస్ట్రీకొస్తే మనకి వెంట వెంటనే అవకాశాలొస్తాయి. వెంట వెంటనే మనము స్టార్‌లయిపోతామన్న ఒక అపోహతోటి అవును. అవును బ్రదర్. ఇండస్ట్రీకొస్తున్నారు. అవును. అవును. చాలా మంచి ప్రశ్న. నిజంగానే అదైతే అక్కడ అనుకున్నట్టుగా మనం ఇక్కడ ఏముండదు. ఎందుకంటే మళ్ళా ఎట్లా ఎర్ర బస్ ఎక్కొచ్చినామో అంత ఎర్ర బస్ ఎక్కి మళ్ళా పోవాల్సిన అట్లాంటి పరిస్థితులే క్రియేట్ అయితాయి. చాలా మనం అనుకున్న లక్ష్యం చాలా కఠోర పరిస్థితులు కష్టపడి పని చేస్తేనే ఇక్కడ ఆకలికి తట్టుకోవాలి, నిద్రలకు తట్టుకోవాలి, టైమింగ్‌కి మనకు ఏది దొరకదు. సో, మనమే వెతుక్కొని వెళ్ళాలి. ఇట్లాంటి అన్ని సమస్యలు మనకు ఇంకోటి మనం టాలెంటెడ్‌తో ఉండాలి. మనకు 4 పరిచయాలుండాలి. సో, ఇలా ఎన్నో రకరకాల మన దగ్గర ఒక వైలెంట్ గ్రేస్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలని తపన అవన్నీ టాలెంట్‌తో కూడుకున్న ఒక మంచి చిన్న అదృష్టం గూడా మనకుంటే మనము ముందుకెళ్ళడానికి ఒక డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఇక్కడ అవకాశాలొచ్చినా సరే మన క్యారెక్టర్ నిలదొక్కున్నదాంక ఇటు వచ్చిన అవకాశాన్నయితే వినియోగించుకోవాలి.
సో, ఏదైనా నాకు తెలిసిందైతే వచ్చిన చిన్న అవకాశమైనా దాంట్లో చేసుకుంటూ వెళ్ళాలి. ఆహ్, పని నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. యాక్టర్‌గా అయితే వచ్చిన చిన్న చిన్న అవకాశాలను చేయాలి. డైరెక్టర్‌గా అయితే ఇంకా ఆహ్, ఇవ్ ఖచ్చితంగా స్ట్రగలింగ్ ఉంటది. మీరన్నట్టు ఆ స్ట్రగలింగ్ ఫేస్ చేయాలి తప్పదు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే ఫేస్ చేశారు, ముందుకెళ్లారు. సో, తప్పకుండా మనము కష్టపడి ముందరికెళ్తేనే సాధ్యమైతది. అంటే మనం భారతీయ యువరాజుని సిక్స్ ప్యాక్స్‌తో చూడొచ్చా? చాలా బ్రదర్ ఇది అందరు నవ్వుకుంటారేమో ఈ క్వెషన్ ఏస్తే చాలా తప్పులేదు. కానీ మేబీ ఫ్యూచర్‌లో అనుకుంటున్నా బ్రదర్. ఇప్పుడు అంత తొందరగా కాకున్నా ఇంకా ఫ్యూచర్‌లో అయితే నాకే ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన వ చాలా మంది అంటుండే బ్రదర్ మీరు కొంచెం కటౌట్ పెంచండి. కొంచెం బాగుంటది. మీ ఫేస్ కట్ కూడా మంచి రోల్స్ వస్తాయని. బట్ నాకు కొన్ని సిట్యుయేషన్స్ కుదరలేదు. ఖచ్చితంగా నేను వర్కౌట్ చేస్తే అవుతది. ఆహ్, డెఫినెట్‌లీ కొన్ని నాకు సిట్యుయేషన్స్ కుదరలేదు. తప్పకుండా మీరన్నట్టు ప్రయత్నిస్తా. మేబీ ఫ్యూచర్‌లో నాకు గూడా దుర్గా భవాని అమ్మవారు ఆశీస్సులిస్తే తప్పకుండా అంటే నేను ప్రయత్నించే విధంగా ప్రయత్నిస్తూనే ఇక్కడి దాకొచ్చాను. నాకు కొంచెం లక్ ఇంకా యాడ్ అయితే డెఫినెట్‌లీ మీరన్నట్టు మంచి సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తాను. మీ లైఫ్‌లో హ్యాపీ మూమెంట్స్ ఏంటి? సాడ్ మూమెంట్స్ ఏంటి? నా లైఫ్‌లో హ్యాపీ మూమెంట్స్ అంటే అంతా హ్యాపీనే బ్రదర్. సాడ్ మూమెంట్ నాకంటూ ఏం లేవు. రేర్ తక్కువ చాలా అసలు. నాకు ఇప్పటివరకైతే అంటే మీలాగానే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయాలంటే ఏం చేయాలి? హ్యాపీ మీరిచ్చే సీక్రెట్ ఏంటి? ఆహ్, చాలా కూల్‌గుండాలి. హ్యాపీగుండాలి. ఎక్కువ పాజిటివ్‌నెస్‌గా ఒకవేళ ఏదైనా లైఫ్‌లో కాకున్నా అంటే ఆహ్, ఇప్పుడు చాలామంది ఒక ఒక 10,00,00,000 20,00,00,000 50,00,00,000 ఇంకా సంపాదించలేం, ఇంకా సంపాదించాలని చెప్పి ఉన్న శాంతిని వదిలేసుకుంటున్నారు. అంటే ఉన్న దాంట్లో మనము నేర్చుకొని ఉన్న దాంట్లో ఒదిగుంటే తప్పకుండా హ్యాపీగుంటాం. మనకు కావాల్సిన దాన్ని నేర్చుకొని ముందుకెళ్ళి ఎక్కడికెళ్తే మనం అనుకున్న దాన్ని లక్ష్యం చేసామన్నది ఒకటి ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటది. అట్లా మీరన్నారు గదా! మంచి క్వెషన్. హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ లైఫ్‌లో డబ్బు పరంగా గాని, ఇటు సినిమాలు గాని, అదర్ ప్రొఫెషన్ ఏదైనా సరే విద్య, వైద్య రంగాలు ప్రతి ఒక్క ఎనీ రంగం. అంటే మనం 20 ఇయర్స్ బ్యాక్‌లో చూసుకుంటే ఒక 5,000తో, 2,000 తోటి నెలంతా గడుపుకొని అంటే ఉపాధిని గడిపేవాళ్ళున్నారు. అవును. కానీ అలా హ్యాపీగానున్నారు. అవును. ఇప్పుడు నెలకి 50,000 వస్తున్నా గానీ హ్యాపీగా లేదు. హ్యాపీ లేరు. అవును. అంటే మనం మీరన్నట్టు బ్రదర్ అప్పట్లో ఏదన్నా ఇప్పుడు ఒక ప్రణాళికతోటి ఉండేది అప్పట్లో. ఈ మార్నింగ్ లేవాలి 5:00 అంటే 5:00కి లేసేవారు. ఇప్పుడు అట్లా లేదు. మనము ఒక 5:00 అంటే 6, 7కి లేస్తాం. అంటే అట్లా చాలా చేంజెస్ అనేది మన పని పరంగా ప్రణాళిక లేకపోతే అంతా డిస్టర్బ్ అయిపోద్ది. చేయవలసిన పని చేయలేం. సో, అవన్నీ మనము ప్లానింగ్ పెట్టుకొని చేస్తే, మనం ఎక్కువ అనుకున్నది చేయడానికి లైఫ్‌లో లక్ష్యాలు చేరుకోవడానికి అవకాశం ఉంటది. యువత మాత్రం ఇదే చేయాలి. మార్నింగ్ లేవడం, మన పని క్లారిటీగా తెలుసుకోవడం, ఏం చేయాలని. సో, తెలవకపోతే తెలుసుకొని అడిగి ఎళ్ళడం పెద్దవాళ్ళని. సో, ఇంకొకటి ఏదైనా కాకపోతే లైఫ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది, ఏదైనా లైఫ్‌లో మనకు ఇది రాలేదు, కాలేదంటే ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. చాలామంది మనకు ప్రతి ఒక్కరు 100కి 100కు 1000% 100 కాదు 1000% మంది నెగెటివ్‌నే ఉంటారు. నీ వల్ల కాదులే వదిలేయి ఇగ ఇది నువ్వు చేయలేవు, ఇదొద్దు అని 90% 100% 1000% డిస్కరేజ్ ఉంటది. అట్లా ఎవరైనా డిసప్పాయింట్ చేసినా, ఏం చేసినా మనం ఓకే. ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకోటి చేస్తా. ఇంకోటి క్రియేట్ చేస్తా. ఇంకోటి. సో, లైఫ్‌లో మనం ఏదో ఒకటి చేయడానికైతే రెడీగా ఉంటాం. సో, అలా ఉంటే మనము పాజిటివ్‌గా ముందుకెళ్తాం. ఎవరో ఏదో అన్నారని మనం అంటే అక్కడే ఆగిపోతాం. సో, అలా ప్రతి ఒక్కరు యువత నేర్చుకుంటే ఎనీ ఫీల్డ్ నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ మంచి ఇప్పుడు ఐఏఎస్ చదవాలన్నా, ఇప్పుడు మంచి మంచి ఆఫీసర్‌లు ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా ఆళ్ళు కూడా ఒకటి 2 ర్యాంకర్‌లు సాధించేటోళ్ళుంటారు చాలామంది. కొంతమందికి మీరు చూడండి ఒకరికి హ్యాండిక్యాప్ చేయిలు ఉండదు. ఒకరికి మంచి జాబ్‌లు కొడతారు. కాళ్ళుండవు. మంచి మంచి వాళ్ళు అసలు ఫిజికల్‌గా ఉన్నవాళ్ళు మన అన్ని కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళే సరిగ్గా ఉండరు. వాళ్ళు చాలామంది చాలా గొప్ప గొప్ప పొజిషన్‌లో ఉంటారు. అంటే వాళ్ళకు ప్రణాళిక, డెడికేషన్, కమిట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అంటే పని మీద భద్రత. ఇవన్నీ ఇప్పుడు మనలాగా అందరిలాంటి యువత నేర్చుకుంటే ముందుకెళ్తాం. ఓకే బ్రదర్. ఫైనల్‌గా ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు కొత్త సినిమాలు చూస్తున్నాను. కొత్త డైరెక్టర్. కొత్త డైరెక్టరు దాంట్లో ఒక 2, 3 సినిమాల్లో అవకాశాలున్నాయి. హీరో ఫ్రెండ్‌గానే. నా లక్ ఏంటంటే ప్రతి సినిమాలో ఫుల్ లెంత్ హీరో ప్రతిదీ హీరో పక్కనే. సైడ్ క్యారెక్టర్‌లేసుకుంటూ చిన్న చిన్న ఏదైనా గాని చిన్న పాత్ర నేను చేయాలని ఫిక్స్ అయినా అప్పటి నుంచి ఫస్ట్ నుంచి గూడా. చిన్న చిన్నవి చేసుకుంటూనే వచ్చాను. అప్పుడు చిన్న చిన్న టీవీలో గూడా సీరియల్‌కెళ్ళినప్పుడు గూడా
వాళ్ళు హీరో ఉండేటోళ్ళు, నేను ఏదో ఒకటి సైడ్‌కైనా డైలాగ్ ఉన్నా లేకున్నా కొన్ని నిలబడిన రోజులు ఉన్నాయి. సో, డైలాగ్స్ తర్వాత మెల్లమెల్ల నేర్చుకుంటూ డైలాగులు ఉంటూ క్యారెక్టర్ చేసుకొని ఇట్లా వచ్చాను. సో, దానికి తోడుగా నాకు ఇట్లా యాంకరింగ్ కూడా చిట్ చాట్‌లో చాలా చేసుకుంటూ వెళ్తున్నా. సో, మంచి ఇంకా 3 మూవీస్ అయితే చేస్తున్నా ప్రెజెంట్. ముఖ్యంగా సంతోషం చెప్పాలంటే నాకు హ్యాపీగా ఏంటంటే ఈ 'మోక్షా'లో మంచి డైరెక్టర్ అతను కూడా మంచి పాత్ర. దీంతో పాటు మనకి మోస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే ఈ యొక్క 'పారడైజ్' సినిమాలో 'నాని' అండ్ 'రవితేజ' సార్ పక్కన ఉండడం ఇది చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్‌గా లైఫ్ అంటే ఏంటి? బ్రదర్ లైఫ్ అంటే మీరన్నట్టు మనకు నచ్చినట్టుగా, ఇష్టం ఉన్నట్టుగా బ్రతకాలంటే ఏది అవ్వదు. సో, కష్టపడి అర్థం చేసుకొని ముందుకెళ్తే తప్పకుండా ఒక మంచి మనం అనుకున్న జీవితాన్ని మనం, మనం నేర్చుకోవచ్చు. తప్పకుండా సాధించొచ్చు. సో, జీవితం అనేది మనం ఒక మాటలో వర్ణించలేం. ఒక మహాసముద్రం. సో, ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులుంటాయి. సో, అయి వచ్చినంత మాత్రాన అక్కడే ఆగిపోకూడదు. మనము నేర్చుకొని ముందుకెళ్తే సో, మీరన్నట్టు ఇందాక అన్నారు గదా! ఒక మంచి అద్భుతమైన 'తాజ్‌మహల్' లాంటి జీవితమే ఉంటది. ఒక పూల బాటే ఉంటది. అది ఒక అది వర్ణించలేం. చాలా గొప్పగా ఉంటది. కష్టపడాలి. కష్టపడితే సాధించలేమైన నాకిష్టమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. నాకు ఈ యువతకి ఇది లాస్ట్‌లో ఒక మంచి క్వెషన్ ఏశారు. జీవితం అంటే ఒక మాటలో చెప్పాలంటే అలాంటి ఒక గొప్ప మహా వ్యక్తుల చరిత్ర చదివితే చాలా గొప్పగా ఉంటది. స్వామి వివేకానంద గారు మన దేశం గురించి ఒక్క మాటలో మీరన్నారు కాబట్టి చెప్తున్నా. ప్రపంచ దేశాలకు చికాగో వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద మాట్లాడుతున్నప్పుడు ఒక 10 పుస్తకాలున్నాయి. అది 10 పుస్తకాల్లో కింద ఉన్న పుస్తకం కదిలితే అంటే పైనున్న పుస్తకాలన్నీ పడిపోతాయి. సో, నా భారతదేశం గూడా అలాంటిదే. ప్రపంచ దేశాలకు ఒక గొప్ప ఆదర్శమైన భారతదేశం సంస్కృతి, సాంప్రదాయం. అంటే ఇదెందుకు జెప్పానంటే, మనం జీవితంలో ఆహ్, ఎదగాలనుకున్నప్పుడు జీవితం మీద కొన్ని అన్నీ అంటే ఒక మంచి జర్నీ ఉండాలి. 10 మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండేటువంటి ఎట్లాంటంటే మహోత్తర వ్యక్తులు చరిత్రలు మన దేశం ఎంతో ఉంది. ఎన్నో ఇంకా మనము తెలుసుకోవచ్చు. తప్పకుండా ఏదైనా నేను చెప్పేదైతే ఎప్పుడు ఎవరు ఏది నెగెటివ్‌గా ఉండకూడదు. పాజిటివ్‌గా ఉండండి. కష్టపడితే ఏదైనా సాధించొచ్చు. సో, ధైర్యమే మన బలం. ఒక స్వామి వివేకానంద నాకు కొటేషన్ ఇష్టం చాలా. ధైర్యమే మన ఆయుధం. అట్లా ధైర్యంతో ముందడుగేస్తే ఏదైనా సాధిద్దామని నాదొక సంకల్పం అది. అది నేను జూసాను. నాకు గూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఇప్పటికీ తెలుగు సినిమా ఉన్నటువంటి యాక్టర్లందరినీ కలిసాను, చూసాను. అది చాలామంది అడుగుతారు ఎట్లా సాధ్యమైంది? ఎట్లెళ్తావు అని. సో, కష్టపడ్డాను, చూసాను. అందరూ ఫ్రెండ్స్ సపోర్టు, ఫ్యామిలీ ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంది. ఇండస్ట్రీలో డైరెక్టర్లు గూడా ఏదో నాకు వచ్చిన చిన్న చిన్న పాత్రలు నాకు సూట్ అయ్యాయి. మీరన్నట్టు సిక్స్ ప్యాక్ అయి ఏది లేకున్నా ఏదో ఒకటి మనోడు ఫ్రేమ్‌లో డైలాగులు మంచిగుంటాడు. చూద్దామా అని అట్లా అవకాశాలు ఇచ్చినోళ్ళే. తప్పకుండా ఇప్పుడు 3 సినిమాల్లో పనిచేస్తున్నా. మంచి డైరెక్టర్లే. సో, మా ఫైనల్‌గా మన తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోస్ ఒక 5గురు పేరు చెప్తాను. వారి గురించి మీ ఒపీనియన్‌లో ఒక మాట చెప్పండి. సరే. 'ప్రభాస్', 'ప్రభాస్' 'ప్రేమకు ప్రతిరూపం' ప్రభాస్ అన్న. 'మహేష్ బాబు', ఏదైనా ఒక గ్లామర్‌లో నంబర్ 1గా ఉండాలంటే ఆదర్శంగా మహేష్ బాబు తీసుకోవాలి. 'అల్లు అర్జున్', ఆహ్, డాన్స్‌లో కష్టం ఎంతైనా ఏదైనా చేసి చూపించాలి స్టైలిష్‌గా అంటే క్రేజీగా తగ్గొద్దనడానికి మనం 'అల్లు అర్జున్' సార్. 'జూనియర్ ఎన్టీఆర్', తెలుగు, తెలుగు జాతి అన్నగారు అంటే అన్న రామారావు పెద్ద గారెట్లనో తెలుగువాడి జాతి ఖ్యాతి ప్రపంచాలకి తెలుగు మీద మంచి పట్టున్నటువంటి గొప్ప యాక్టర్. మంచి అదొకటి ఇన్‌స్పిరేషన్ ఎవరైనా. 'రామ్ చరణ్'. అన్నయ్య మంచి అంటే అంటే ఎప్పుడైనా కలిసారా? డౌన్ టు ఎర్త్. మొన్న 'పెద్ది' సినిమాకే మా అన్నయ్య వాళ్ళ ఎమ్మటి దగ్గర ఉన్నాను. దగ్గరికెళ్ళలేదు గానీ, కొంచెం దగ్గరికి ఎళ్లి కలిసే అవకాశం వచ్చింది. అంటే మన చిరంజీవి సార్ అన్నయ్య ఫ్యాన్‌తో వచ్చాను. అది మన బ్లడ్ బ్యాంక్‌లో మాత్రం మా సార్ వాళ్ళ ఎమ్మటి కలిసాను. మన ఉప్పెన హీరోని అన్నయ్యని. చిరంజీవి సార్ గూడా 'సైరా' సినిమాలో ఒక 1 వీక్ వర్క్ చేశాను. దాంట్లో గూడా ఇది సెట్టే. అది హ్యాపీ అనిపించింది. ఇండస్ట్రీలో నేను వచ్చినటువంటి హీరో అండ్ చిరంజీవి గారిని చూసి ఏదో అని అనుకున్నానో, అది దగ్గర ఉండి కలిసి ఒకటి చెప్తా బ్రదర్ ఫైనల్‌గా. నేను సినిమా ఇండస్ట్రీకొచ్చి ఒక మంచి గొప్ప రచయితని కలిసిన. అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్‌ని. కొన్ని ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. ఇగ మంచి కష్టపడు నాన్న ముందుకెళ్తావు. ఏం కాదు. ఆ రోజు అందరూ కలిసిన 25 సంవత్సరాల ఫిల్మ్ చాంబర్‌లో జరిగింది. ఒక చిరంజీవి సార్ తోటి ఫోటో దిగలే. అందరితోటి దిగిన. అక్కడ వచ్చిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, తంకెళ్ళ భరణి, మోహన్ బాబు ప్రతి ఒక్క పరుచూరి బ్రదర్స్ ప్రతి ఒక్కరు కలిసిన.
అది ఇంకా ఉంది కాబట్టి చిరంజీవి సార్ దూరం పెట్టారు. మొన్న లాస్ట్ బ్లడ్ బ్యాంక్‌లో దగ్గరికెళ్ళి సార్‌ది కలిసాను. అది ఒకటి హ్యాపీ అనిపించింది. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ మీ యూ. విలువైన సమయాన్ని మా ఆర్ఎల్ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి వచ్చి ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇంకా అలానే మీరు ఇండస్ట్రీలో ఇంకా గొప్ప గొప్ప స్థానాలకెళ్ళాలని, ఇంకెన్నో సక్సెస్‌లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ సో బ్రదర్. మచ్. థ్యాంక్ యూ అన్న. మీరు గూడా ఈ యొక్క చాలా మీరు గూడా ప్రయత్నిస్తారు. మంచి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మీరు కూడా ఇట్లనే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్ఎల్ఆర్ ఛానల్ యాజమాన్యానికి, మీకు, ఇందులో పనిచేస్తున్న టెక్నీషియన్స్‌కి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.